ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్. మీకు ఆల్రెడీ రికన్సిలేషన్ డెఫినేషన్ చెప్పిన కాబట్టి సేమ్ అది ఏదైనా బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ కైనా, మీరు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కైనా, ఈవెన్ మీరు బ్యాంక్ రికన్సిలేషన్ చేసినప్పుడు కూడా అదే డెఫినేషన్ వాడుకోవచ్చు. కాకపోతే నేను ఏం చెప్పాను రికన్సిలేషన్ టైంలో, రికన్సిలేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ టూ ఫినాన్షియల్ రికార్డ్స్ అని అన్నా. సో నువ్వు ఏ డెఫినేషన్ ఫస్ట్, సో రికన్సిలేషన్ అంటేనేమో ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ టూ ఫినాన్షియల్ రికార్డ్స్. అంటే నువ్వు ఏ రికన్సిలేషన్ ని తీసుకుంటే ఆ రికన్సిలేషన్ లో ఏవైతే ఫినాన్షియల్ రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో నువ్వు రికన్సిలేషన్ డెఫినేషన్ ఒక నేర్చుకుని బిఆర్ చెప్తే ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ బుక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ బ్యాంక్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ అయితే అదర్ జస్ట్ లైక్ అదర్ జిఎల్ రికన్సిలేషన్ చెప్పుకున్నాను. సో ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ జిఎల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ ఇన్ సపోర్టింగ్. సో మీరు ఇక్కడ చూసిన ఫస్ట్ డెఫినేషన్ లోనే ఉంటుంది అన్నిటికీ. సో ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది కదా ఇది నోట్స్. సో మీరు ఏది చూసుకున్నాడు లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇన్ లెడ్జర్ అండ్ ఈఆర్పి, బ్యాలెన్స్ ఇన్ సపోర్టింగ్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్, బ్యాలెన్సెస్ ఇన్ స్పెసిఫిక్ అకౌంట్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ సపోర్టింగ్. సో డెఫినేషన్ మాత్రం మీరు అదే చెప్పుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు ఈవెన్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ జస్ట్ బ్రాంచెస్ వాటి బ్యాలెన్సెస్ చెక్ చేస్తాం అని అంటాము. కాకపోతే ఆ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ టూ ఫినాన్షియల్ రికార్డ్స్ ఏదైతుందో అక్కడ మీరు బ్యాలెన్సెస్ ఇన్ వన్ లెడ్జర్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ వన్ బ్రాంచ్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ అదర్ బ్రాంచ్ అని కూడా డైరెక్ట్ చెప్పుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏమంటున్నారు, ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ అండ్ రికన్సిలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ టూ ఎంటిటీస్. సో అదే విత్ ఇన్ ద సేమ్ గ్రూప్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు రావాల్సింది, విత్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, విత్ ఇన్ ద టూ ఎంటిటీస్ అంటే ఓకే. ఎందుకు ఇదే ఇంపార్టెంట్ అని అంటే, నువ్వు విత్ ఇన్ ద టూ ఎంటిటీస్ అంటే నువ్వు అవుట్ సైడ్ ఎంటిటీ చేసినా కూడా దాన్ని విత్ ఇన్ ద టూ ఎంటిటీస్ అని అనొచ్చు. వేరే డెటార్ వాళ్ళది మనది చేసినా కూడా, డెటార్ కంపెనీతో మన కంపెనీ చేసినా కూడా అది విత్ ఇన్ ద టూ ఎంటిటీస్. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది, అది నీ కంపెనీలోనే అయ్యి ఉండాలి. ఓకే, సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో నీ గ్రూప్ కంపెనీ కిందనే ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో కంపెనీ, ఆ కంపెనీతో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే దాని బుక్స్ తోటి మన బుక్స్ తోటి కంపేర్ చేసే ప్రాసెస్ ని ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అని అంటారు. సో ద మెయిన్ గోల్ ఆఫ్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ all the transactions between the related companies are accurately recorded and completely recorded. Okay, so ఇది పర్పస్. సో మీకు మొన్న 200 క్వశ్చన్స్ పంపించాను కదా, ఆ 200 క్వశ్చన్ లో మీరు చూసుకుంటే రియల్ టైమ్ క్వశ్చన్ లెక్క పర్పస్ అని, ఛాలెంజెస్ అని, మళ్ళా తర్వాత హౌ డు యూ పర్ఫార్మ్ దిస్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ గోల్ అంటే పర్పస్, అసలు రికన్సిలేషన్ పర్పస్ ఏంటి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కోసం. సో డెఫినేషన్ అంటే ఎవరైనా మీరు మామూలుగా ఇక్కడ చూసుకున్నా, మీరు గూగుల్ చూసుకున్నా కూడా చెప్పుకోవచ్చు. రికన్సిలేషన్ ఫ్లో, అసలు రికన్సిలేషన్ అనేది ఎలా ఇస్తున్నాం. సో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇన్ ది స్టెప్ we will identify the transaction between the branches. సో ఎగ్జాంపుల్ ఏదైనా రెండు మనం తీసుకుందాము, దాని మీదనే మనం చెప్తూ వెళ్దాం ఇంకా. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కి ఏ కంట్రీకి చేస్తున్నా, నేను ఇండియాకి చేస్తున్నా అనుకుందాం. ఇండియాలో ఉన్న కంపెనీ ఏకి, కంపెనీ ఇండియాలో ఉన్న అంటే గ్రూప్ కంపెనీ, లైక్ ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు కార్గిల్ వాళ్ళకు వియత్నాం, ఇండియా, శ్రీలంక ఉన్నది కదా, ఇప్పుడు వేరే గూగుల్ వాళ్ళకు కూడా ఇండియాలో ఉన్నాయి కదా. మీకు అలా తెలిస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయినా కూడా మీకు ఇప్పుడు ఫిలిప్స్ ఏ పెద్ద మెన్స్ తీసుకున్నా ఇండియాలో అయితే దానికి ఏదో ఒక ఇండియాలో కూడా దానికి బిజినెస్ అయితే ఉంటుంది కదా. అలా ఇండియాలో చేసే బిజినెస్ కి నేను ఆర్ట్ పర్సన్. ఓకే, అండ్ ఇప్పుడు విజయ్ బ్రో వచ్చేసి, విజయ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు అభి బ్రో ఉన్నాడు కదా, మన వెంకటేష్, ఆ వెంకటేష్ మన చైనాలో ఉన్న దానికి సేమ్ కంపెనీ ఏకి, ఈ కంపెనీ ఏ గ్రూప్ కంపెనీకి చైనాలో ఉన్న బ్రాంచ్ కి ఆర్ఎల్ చైనాలో ఉండే బిజినెస్ కి
వెంకటేష్ వచ్చేసి ఆర్టుఆర్ అకౌంటెంట్, నేను ఆర్టుఆర్ అకౌంటెంట్ ఇక్కడ ఏది ఇండియాలో ఉన్న బిజినెస్ కి. సో సినారియోస్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామని అంటున్నాడు, ఐడెంటిఫైయింగ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. సో ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు మేము ఇద్దరం ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అనేది చేయాలి ఎవ్రీ మంత్. ఓకే, ఎవ్రీ మంత్ ఎప్పుడు చేస్తాం, ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో ఎవ్రీ మంత్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేయాలి. సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి, ఐడెంటిఫైయింగ్ ద ట్రాన్సాక్షన్స్. అంటే అసలు నాకు ఏ కంపెనీతో, ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి నాకు ఏ కంట్రీస్ తో ఉన్న బిజినెస్, ఏ కంట్రీస్ లో ఉన్న బిజినెసెస్ తోటి నాకు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంది, నేను ఎస్ఏపి వాడతా కదా, సో ఎస్ఏపిలో నేను డైరెక్ట్ ఇంటర్ కంపెనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కోసం ఎస్ఏపిలో ఎప్పుడు కానీ ఇంటర్ కంపెనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కోసం సపరేట్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మామూలుగానైతే ఇప్పుడు సేల్స్ ఎంట్రీ పర్చేస్ ఎంట్రీ ఉన్నది అనుకోండి, వేరే ఎక్స్టర్నల్ పార్టీకి రికార్డ్ చేసేటప్పుడేమో ఒక అకౌంట్ వాడతారు. ఇంటర్నల్ గా విత్ ఇన్ ద కంపెనీ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేటప్పుడేమో ఇంకొక అకౌంట్ వాడతారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో వేరే అకౌంట్ వాడతారు కాబట్టి నువ్వు ఎవ్రీ మంత్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేయడానికి నీకు ట్రాన్సాక్షన్స్ ఏమేమైనా తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో అది తెలుసుకోవాలంటే నువ్వు ఎస్ఐపి నుంచి పుల్ చేసుకోవాలి. సో అది ఎలా పుల్ చేసుకుంటావు అంటే, నువ్వు ఏదైతే సపరేట్ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయో, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ మాత్రమే బుక్ చేయడానికి యూజ్ చేసే జిఎల్స్, అవి యూజ్ చేసుకొని నువ్వు ఎస్ఐపి నుంచి బ్యాలెన్సెస్ పుల్ చేసుకోవచ్చు. అలా బ్యాలెన్సెస్ పుల్ చేసుకున్నప్పుడు నీకు ఆ ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఒక ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ మనకి ఏమేమి ఉన్నాయి అనేది లిస్ట్ మొత్తం బయట పడుతుంది. ఓకే, ఆ లిస్ట్ నుండి నీకు మన కంపెనీ చైనాలో ఉన్న మన కంపెనీ ఏ తోటి, నువ్వు కంపెనీ ఏకి వర్క్ చేస్తున్నావు కాబట్టి చైనాలో ఉన్న కంపెనీ తోటి ఏమేమి ట్రాన్సాక్షన్స్ అయినాయో నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ టాస్క్ అది, అర్థమైందా? ఫస్ట్ టాస్క్ నువ్వు ఏదైతే ఈఆర్పి వాడుతున్నావో ఆ ఈఆర్పి నుంచి ఫస్ట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్ని పుల్ చేయాలి. అది చైనా అయినా, ఆస్ట్రేలియా అయినా, జపాన్ అయినా, వియత్నాం అయినా, దేంతోనైనా జరగనండి, నువ్వు వాటన్నింటిని పుల్ చేయాలి. ఇవి ఎలా పుల్ చేస్తావు అంటే, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ బుక్ చేయడానికి మాత్రమే కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేవి వాడతారు. ఆ జిఎల్ అకౌంట్స్ యూజ్ చేసుకొని నువ్వు ట్రాన్సాక్షన్స్ అనేది పుల్ చేయగలవు. ఓకే, ఆ పుల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే అన్ని కంట్రీస్ ఉంటాయి, అందులోకి వెళ్ళి నువ్వు చైనా, ఇండియా అనే బైఫర్కేట్, ఆ బైఫర్కేట్ ఎలా చేస్తుంటే పై టేబుల్ వేసుకున్నావు, లేకుంటే ఫిల్టర్ ఆప్షన్ మాన్యువల్ ఫిల్టర్ చేసుకున్నా కూడా సింపుల్ గా అయిపోతుంది. ఇది ఈ ఫిల్టరింగ్ అనేది అంత ఏం ఇబ్బంది కాదు. డేటా ఎలా తీస్తారు అనేది చిన్న లాజిక్ ఉన్న చూడండి, ఇంటర్ కంపెనీ జిఎల్స్ వాడతారని అది తెలుసుకుంది మీరు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఐడెంటిఫైయింగ్ ద ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అండ్ ప్రిపేరింగ్ ద ఇంటర్ కంపెనీ స్టేట్మెంట్. సో నేనేమన్నా ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక్కొక్క కంట్రీ, చైనా ఉంది, ఇప్పుడు శిరీష వచ్చేసి జపాన్ లో జరిగే బిజినెస్ కాటువారు. ఇప్పుడు విజయ్ బ్రో వచ్చేసి ఆస్ట్రేలియా ఉండే కంపెనీకి ఆస్ట్రేలియా. సో ఇలా మీ ముగ్గురు, ఒకటేమో చైనా, ఒకరేమో జపాన్, ఒకరేమో ఆస్ట్రేలియా అని అనుకున్నాం. సో నాకేమో మీ 3 కంపెనీలతో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్, పర్చేస్ అవన్నీ ఉన్నాయి. సో నేనేం చేస్తా, ఇక్కడ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నా, అవునా? సో లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నా అంటే నాకు అందులో చైనాతో జరిగినాయి, ఆస్ట్రేలియాతో జరిగినాయి, జపాన్తో జరిగినాయి, వియత్నాంతో జరిగినాయి, ఈవెన్ పాకిస్తాన్ తో జరిగినాయి, వేరే కంట్రీ యూకే, యుఎస్, ఏ కంట్రీతో జరిగినా కూడా అన్ని ఉంటాయి కదా. సో నేను ఏం చేయాలనంటే, ఈ ట్రాన్సాక్షన్స్ నుంచి నా దగ్గర ఒక టెంప్లెట్ ఉంటుంది, ఇంటర్ కంపెనీ స్టేట్మెంట్ అని. ఇంటర్ కంపెనీ స్టేట్మెంట్ అని ఒక టెంప్లెట్ ఉంటుంది, అందులో ఏముండదు, అకౌంట్, బ్యాలెన్సెస్ ఇన్ ఇండియా బ్రాంచ్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ చైనా, మళ్ళా వేరియన్స్, ఇలా ఒక టెంప్లెట్ నుండి అది ట్రాన్సాక్షన్ నేచర్ ఏంది, అకౌంట్ ఏం అకౌంట్, ఏ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నది, దాని నేచరు, మళ్ళీ తర్వాత బ్యాలెన్సెస్ ఇన్ ఇండియా,
మన బ్యాలెన్సెస్ ఇన్ చైనా అది వచ్చేసి ఇది ప్లేన్ గానే పంపిస్తాం. మనం ఇది ఒక ఎక్సెల్ షీట్ పంపిస్తాము, ఇది ప్లేన్ గానే పంపిస్తాం. అండ్ ప్లేన్ ఇన్ ద సెన్స్ బ్లాంక్ పంపిస్తాం. సో చైనా వాళ్ళది ఎవరు అప్డేట్ చేస్తారు? మన ఎవరు చైనాకి ఎవరు? వెంకటేష్ ఉన్నాడు కదా, వెంకటేష్ అప్డేట్ చేస్తారు. వేరియన్స్ ఎంత ఉన్నది అనేది అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. సో ఇలా ఒక స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసి మనం ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కి మనం అవతల వాళ్ళని కన్ఫర్మేషన్ అనేది అడుగుతాం. ఏమని? మా దగ్గర ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మీ దగ్గర బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎంత ఉన్నాయి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి అని ఇంటర్ కంపెనీ స్టేట్మెంట్స్ అనేది పంపిస్తాం. చూడండి, ఫస్ట్ ప్రిపేరింగ్. సో అలా ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం? sending the statement to the counterparties. So in this step, we will send the statement to the counterparties to review and give confirmation of their balances. సో ఏం చెప్పాను నేను? ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టేట్మెంట్ ప్రిపరేషన్ తర్వాత మన దగ్గర ఉంచుకుంటామా? లేదు కదా. సో కౌంటర్ పార్టీస్. సో ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే నేను ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క కంట్రీకి సపరేట్ గా ప్రిపేర్ చేస్తాను నేను. సో టెంప్లెట్ అన్ని సేమే, జస్ట్ ఈ ఏదైతే పివట్ టేబుల్ వేసుకుంటానో కాపీ పేస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ చైనా తీసుకుంటా, ఇక్కడ తర్వాత జపాన్, ఇంకో షీట్ లో జపాన్. సో అలా వేసుకొని నేను ప్రతి ఒక్కరు పంపిస్తాను. ఒకసారి వెంకటేష్కి ఏమో చైనాది, శిరీషకి జపాన్ది, విజయ్కి ఆస్ట్రేలియాది. ఈ మూడు పంపించేస్తా. పంపించేసి ఏమంట, ఆ బ్లాంక్ లో వాటి ఫిల్ చేయండి, ఒకవేళ మీ దగ్గర టోటల్ కూడా ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు కమ్యూనికేట్ చేయండి అని అవుట్ మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ పంపిస్తాను. సో మెయిల్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ఏంటిది? రికన్సిలేషన్. ద మెయిన్ స్టెప్ ఇన్ దిస్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ comparison of transactions with the statement of counterparty and finding out if any variance and discrepancies are found out. ఓకే, అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ఓన్లీ చైనాకి ఎట్లా వేస్తున్నా చూద్దాం. సో నేను పంపించినప్పుడు ఎలా ఉండే అంటే బ్యాలెన్స్ 5 lakhs ఉండే మా బుక్ లో. అవును, ఉంటది. అది ఇన్వాయిస్ కదా బ్రో, మనం ఇన్వాయిస్ పోస్టింగ్ చూసుకుంటాం. ఇప్పుడు మనకు వాళ్ళు ఇన్వాయిస్ అంటే ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు మనకు సప్లై చేశారు అని అనుకుంటాం, చైనాలో ఉన్న దాంట్లో. సో చైనీస్ వాళ్ళ కరెన్సీ ఒకసారి వియత్నాం వాళ్ళు సప్లై చేసిన అనుకుందాం, వియత్నాం కరెన్సీ తెలుసు కాబట్టి. సో వియత్నాం డాంగ్ అనేది మనకు ఇన్వాయిస్ ఉంటే, సో మన పోస్టింగ్స్ ఇండియాలో ఉన్న పోస్టింగ్, నా పోస్టింగ్ అండ్ వియత్నాంలో ఉన్న పోస్టింగ్ డాంగ్లోనే ఉంటది. ఎందుకంటే నువ్వు చెక్ చేసేది వియత్నాం, మన ఇన్వాయిస్ కరెన్సీ బేస్ మీద చెక్ చేస్తావు. ఒకవేళ మన సప్లై చేస్తుంటే మన రూపీస్ లో పంపిస్తే రూపీస్ లో చెక్ చేస్తాం, వియత్నాం డాంగ్ లో పంపిస్తే వియత్నాం డాంగ్ లో చెక్ చేస్తాం. అది. అండ్ నీకు మోర్ ఓవర్ నీకు టూ కరెన్సీ, లోకల్ కరెన్సీ అని మన ఇన్వాయిస్ కరెన్సీ అని 2 కరెన్సీలు ఉంటాయి. సో ఈ ఇన్వాయిస్ కరెన్సీ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినావో అది. అండ్ లోకల్ కరెన్సీ అంటే ఏంటంటే మన నువ్వు ఏదైతే బుక్స్ మెయింటైన్ చేస్తున్నావు. ఇప్పుడు నేను అనుకో ఇండియా కాబట్టి రూపీస్, సో వియత్నాంలో ఉన్న వియత్నాం డాంగ్ లో మెయింటైన్ చేయాలి. సో అలా రిపోర్టింగ్ కరెన్సీ అని ఉంటది, ఇన్వాయిస్ కరెన్సీ అని ఉంటది, ట్రాన్సాక్షన్ కరెన్సీ అని ఉంటది. అది ఇన్వాయిస్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షన్ కరెన్సీ అని ఉంటుంది మీకు. మళ్ళీ డాక్యుమెంట్ కరెన్సీ అని అనొచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టి ఉండుకోవచ్చు. ఈ ఇన్వాయిస్ కరెన్సీ అయినా, డాక్యుమెంట్ కరెన్సీ అయినా, ట్రాన్సాక్షన్ కరెన్సీ అయినా, ఏ కరెన్సీ చూసుకున్నా కూడా మీకు అక్కడ కనిపించేది ఏ కరెన్సీలో ఎంటర్ అయితే ఆ అమౌంట్ మాత్రమే కనిపిస్తాయి. పౌండ్ లైన్, యూరో అయితే యూరో అమౌంట్ మాత్రమే కనిపిస్తుంది. సో దట్ నువ్వు వాళ్ళతో చెక్ చేసేటప్పుడు వాళ్ళు ఆ కౌంటర్ పార్టీ కంపల్సరీ ఉండాల్సింది ఒక ట్రాన్సాక్షన్. సో వాళ్ళకు కూడా యూరోలోనే ఎంటర్ అయిన ఉంటుంది కదా, మనకు ఒక్కరికే అది కాదు, వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా యూరో ఐటమ్ మాత్రమే చూస్తాం. వాళ్ళు ఒకవేళ వియత్నాం వాళ్ళ దాంట్లో $1 ఈజ్ ఈక్వల్ టు 23,000 వియత్నాం డాంగ్. ఓకే, సో 23 అంటే వాళ్ళకు ఒక 1,000 రూపీస్ డాలర్స్ అయితే 23 మిలియన్ 2.3 మిలియన్ సంథింగ్ ఎంతో కొంత వస్తుంది. ఈ బ్యాలెన్స్ మన రూపీస్ వచ్చేసరికి $1,000 అంటే 75,000 అమౌంట్ వస్తుంది. సో నువ్వు చూస్తే వేరియన్స్ అనేది హ్యూజ్. సో మాక్సిమం కాదు 100% నువ్వు ఓన్లీ డాక్యుమెంట్ కరెన్సీని బేస్ చేసుకుని మాత్రమే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేయాలి ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఓకేనా బ్రో, క్లియరా?
సో సెండింగ్ స్టేట్మెంట్స్ నువ్వు ఏం చేస్తాం, నేను ఇప్పుడు మీ ముగ్గురికి నేను కన్ఫర్మేషన్ పంపించండి అని స్టేట్మెంట్స్ పంపిస్తాను. సో తర్వాత ఏం చేస్తారు మీరు, సో ఇప్పుడు నేనేమో చూడండి ఇండియా కంపెనీ తోటి నాకు చైనాకి నేను ఇండియా పర్చేస్ చేస్తుంది, ఓకే. మళ్ళీ జపాన్ నుంచి ఏమో జపాన్కి ఏమో సేల్స్ చేస్తుంది, ఆస్ట్రేలియాకి పర్చేస్ చేస్తుంది, ఓకే. సో ఇప్పుడు చైనా నుంచి నేను ఏం చేస్తున్నా, పర్చేస్ చేస్తున్నా. సో చైనా వాళ్ళు కన్ఫర్మేషన్ పంపించి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ కిందనే, ఇప్పుడు ఒకవేళ నా దగ్గర చైనా బ్యాలెన్స్ 5,000 ఉన్నదని అనుకుందాం, చైనాకి ఇండియాకి 5,000 బ్యాలెన్స్ ఉంది. ఏది పర్చేస్ అంటే నాకు వెండార్ కాబట్టి నేను క్రెడిట్ బ్యాలెన్స్ 5 lakhs ఉంది, 5,000 5 lakhs. సో చైనా వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది డెటార్, వాళ్ళ సేల్స్ కాబట్టి ఇప్పుడు నేను పర్చేస్ అంటే వాళ్ళకి ఆ సేల్స్ కదా, సో వాళ్ళకి ఎంత ఉంది 4 lakhs ఉన్నది అని అనుకుందాం ఎగ్జాంపుల్, ఓకే. సో వేరియన్స్ అంటే దీని డిఫరెన్స్ 1 lakh ఉన్నది నెగటివ్, అవునా. సో ఇప్పుడు చైనా వాళ్ళు 4 lakhs కన్ఫర్మేషన్ ఇస్తారు బ్యాలెన్స్, అండ్ వేరియన్స్ 1 lakh అని అంటారు. సో వాళ్ళు దీంతో పాటు ఏం చేస్తారంటే వాళ్ళ సేల్స్ డేటా కూడా పంపిస్తారు, ఓకే. వాళ్ళతోటి మనకు జరిగిన ట్రాన్సాక్షన్ సేల్స్ కాబట్టి వాళ్ళ సేల్స్ డేటా కూడా పంపిస్తారు. వాళ్ళు పంపించిన సేల్స్ డేటాని మనం ఇక్కడ ఏదైతే పర్చేస్ ఉంటాయో, మనం ఇక్కడ ఏదైతే పర్చేస్ ఉన్నాయి, ఇప్పుడు మనకు పర్చేస్ ఉన్నాయి కాబట్టి 5 lakhs బ్యాలెన్స్ ఉంది. సో మనకి ఏదైతే పర్చేస్ అయినాయో ఆ పర్చేస్ డేటాని మనం నథింగ్ బట్ మనం ఎస్ఏపీలోకి వెళ్ళి పుల్ చేసుకున్న డేటానే ఉంటుంది. సో ఆ పర్చేస్ ఆ ఎస్ఏపీ డేటాని మన సేల్స్ డేటాని రెండింటిని కంపేర్ చేసుకొని మనకెందుకు 5 lakhs ఉన్నది, వాళ్ళకెందుకు 4 lakhs ఉన్నది, ఈ రికన్సిలేషన్ చేసి అంటే చెకింగ్ చేసి, సో దీని మీనింగ్ ఏంది, మనం ఎక్కువ బుక్ చేసినాం, అవునా. 5 lakhs అనే మనం ఎక్కువ బుక్ చేసినాం. సో ఏవైతే లైన్ ఐటమ్స్ చైనా వాళ్ళు బుక్ చేయకుండా మర్చిపోయారో ఆ లైన్ ఐటమ్స్ మనం ఐడెంటిఫై చేసి చైనా వాళ్ళకు పంపిస్తాం. పంపించి ఏమంటాం, ఈ 4-5 lines టోటల్ 1 lakh అమౌంట్ వచ్చేటి మీరు సేల్స్ కింద ఇంకా రికగ్నైజ్ చేయలేదు, మేము ఆల్రెడీ పర్చేస్ కింద రికగ్నైజ్ చేసుకున్నాము అని ఈ సేల్స్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో, మనం సేల్స్ ఇన్వాయిస్ ఉంటే సేల్స్ ఇన్వాయిస్, లేకుంటే పీ వాటర్ మీద బేస్ చేయరు, ఓన్లీ సేల్స్ ఇన్వాయిస్. ఎందుకంటే మనం బుక్ చేసుకున్నాము అని అంటే మనకు కంపల్సరీ సేల్స్ ఇన్వాయిస్ ఉన్నది కాబట్టి ఆ సేల్స్ ఇన్వాయిస్ మనం వీళ్ళకి పంపిస్తాం, ఎవరికి, చైనా వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం కరెక్ట్ మనం మర్చిపోయినాము సంథింగ్, ఏదో ఓవర్ లుకింగ్ వల్ల మర్చిపోయినాము, ఏదైనా రీజన్ ఉండదు అంటే డైరెక్ట్ బుకింగ్ చేసుకుంటారు. వేరే ఏదైనా రీజన్ ఉంటే అవుతారేమో కానీ మాక్సిమం 99% లో ఈ ఓవర్ లుకింగ్ వల్లనో లేకుంటే ఈ ఎక్స్టర్నల్ పార్టీస్ మెయిన్ ప్రయారిటీ ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఎక్స్టర్నల్ పార్టీస్ కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు విత్ ఇన్ ద కంపెనీ దానికంటే. సో ఆ ప్రయారిటీ బేస్ ఉండేసరికి ఇట్లాంటి ఏదైతే ఇంటర్ కంపెనీ వేరియన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం 1 lakh ఏవైతే అమౌంట్స్ పంపిస్తామో ఆ అమౌంట్స్ కి వాళ్ళు బుక్ చేసేసుకుంటారు, సో దట్ వేరియన్స్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. అది మనం పర్చేస్ చేసినప్పుడు మనం సేల్స్ చేసినాం అనుకోండి, ఇప్పుడు నేను మన ఇంకో కంపెనీ జపాన్ కంపెనీకి సేల్స్ చేస్తున్నా, ఎంత ఒక 7,50,000 నా దగ్గర బ్యాలెన్స్ ఉంది, సేల్స్ చేస్తున్నా అంటే నాకు డెటార్ బ్యాలెన్స్ ఉన్నది. సో వాళ్ళ దగ్గర వచ్చేసరికి ఏమో 5 lakhs ఉన్నది. సో సేమ్ ప్రాసెస్ ఉంటది, వాళ్ళ దగ్గర 5 lakhs క్రెడిట్. సో నేను కన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు 5 lakhs క్రెడిట్ ఇచ్చి తర్వాత 2,50,000 వేరియన్స్ ఉన్నాయని చెప్పి ఇంకో మాట ఏం చేస్తారు, పర్చేస్ డేటా పంపిస్తారు. పర్చేస్ డేటా పంపించినప్పుడు వాళ్ళ దగ్గర ఓన్లీ 5 lakhs వరకు ఉంటే మన దగ్గర ఏమో 7 lakhs 2,50,000 ఎక్స్ట్రా ఉంది. సో మనం సేల్స్ డేటా చెక్ చేస్తాము, సేల్స్ డేటా చెక్ చేసి ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఎక్స్ట్రా బుక్ చేసుకున్నామో ఆ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి వీళ్ళకి పంపిస్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ మీ దాంట్లో అసలు ఇంకా చేయలేదు అండ్ రికగ్నైజ్ చేయలేదు అని వాళ్ళకు మళ్ళీ మనం సేల్స్ డేటాను పంపిస్తాం. సేల్స్ డేటా సేల్స్ ఇన్వాయిసెస్ పంపిస్తాం, సో వాళ్ళు బుక్ చేసేసుకుంటారు. సో ఇదే మామూలు ఈ రికన్సిలేషన్ టైంలో నువ్వు చూడనీకి పర్చేస్ సేల్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఇది వర్క్ డే 2 నుంచి బుక్స్ క్లోజ్. ఒక వర్క్ డే 5 అయితే వర్క్ డే 5 వరకు చేస్తాము, వర్క్ డే 4 అయితే వర్క్ డే 4 వరకు చేస్తాం. అంటే
2-3 డేస్ చేస్తాం మనం మంత్ ఎండ్ క్లోజర్ టైంలలో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఎందుకు 2-3 డేస్, ఎందుకు వర్క్ డే 4 లోపే కంప్లీట్ అయ్యాలి అని అంటే, మీకు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ వేరియన్స్ అనేది తగ్గించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అవునా? అది తగ్గించాలి అంటే ఏమైనా ఎంట్రీస్ మిస్ అయితే పోస్టింగ్ కి అవి పోస్ట్ చేయాలి. సారీ. సో అవి పోస్ట్ చేయాలి. అవి పోస్ట్ చేయాలంటే నీకు బుక్స్ ఓపెన్ అయ్యి ఉండాలి. బుక్స్ ఎప్పటి వరకు ఓపెన్ అవుతాయి? 4th ఆర్ 5th క్లోజ్ అయిపోతాయి కాబట్టి అంటిల్ దెన్ బుక్స్ అనేది ఓపెన్ లోనే ఉంటాయి. సో నువ్వు ఆ టైం వరకు నువ్వు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ అంటే పోస్టింగ్ అంటే దీంట్లో మనం పోస్ట్ చేసే లాస్ట్ ఒక స్టెప్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని. ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఏముండదు, ఈ పర్చేస్ సేల్స్ ఎవరైతే రికగ్నైజ్ చేస్తారో, అంటే ఇప్పుడు నా దగ్గర ఒకవేళ అండర్ పోస్టింగ్ అయిందనుకో, నా దగ్గర నేను అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటా. ఒకవేళ ఏది నీ దగ్గర ఒక అవతల పార్టీ దగ్గర అండర్ పోస్టింగ్ అనేది అవతల పార్టీ అక్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటాడు అంతే. పోస్టింగ్ అయితే అదే ఉంటది ఇక. సో ద మెయిన్ స్టెప్ ఇన్ దిస్ ఇదే కదా. The main step in this activity is involve comparison of transaction with the statement of counterparty and finding out any variances, discrepancies are found out. Posting of adjustment entries. So in this step, we will post the adjustment entries to eliminate the above variance. So అలా. సో ఇది థియరిటికల్. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది మీకు ఏమన్నా కొంచెం నేను రియల్ టైమ్ది నేను చెప్తూ ఉన్నా కూడా మీకు రికన్సిలేషన్ ఫ్లో అనేది అర్థం అవ్వాలండి. చూడండి, అది థియరిటికల్ ఉంటుంది. మీరు గూగుల్ చూసుకుంటే ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి కరెక్ట్. సెర్చ్ చేస్తే. So identifying the intercompany transaction and preparing the intercompany statement and after that sending the statement. నేను చెప్పాను కదా స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి పంపించాలని. నేను ఇక్కడ ఉన్నది కాబట్టి నేను ప్రిపేర్ అయ్యలేదు. మా కంపెనీలో మేము చేసాం, మా పాత కంపెనీలో. ఓకే, రియల్ టైంలో చేస్తారు అవన్నీ. చాలా అంటే చాలా ఫార్మల్గా ఉంటుంది. మీరు మామూలుగా అంటే మేబీ సిఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఇది కొంచెం రిలేట్ అవుతుంది. ఎందుకు బిగ్ ఫోర్ వాళ్ళకి ఎందుకు అంతగానో వాళ్ళు ఎందుకు అంతగానో ఫీజు ఛార్జ్ చేస్తారో, మన డొమెస్టిక్ సిఏ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా సేమ్ వర్క్ కదా, సేమ్ ఆడిట్ రిపోర్టే కదా ఇచ్చేది. ఎందుకు వాళ్ళకు వీళ్ళకు ఫీజు ఎందుకు ఎక్కువ తక్కువ అని మేము మామూలుగా ఆర్టికల్ చేసే టైంలోనైనా తర్వాత ఫైనల్ చదువుకునేటప్పుడైనా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. కాకపోతే ఏంటిదంటే ఇది బిగ్ ఫోర్ అంటే ఎంఎన్సి కల్చర్ కదా. సో అక్కడ ప్రిపేర్ చేసినట్టు రిపోర్ట్స్ లేకుంటే ఏదైతే ఫాలో అవుతున్నామో ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతుంది, స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి A to Z యాజ్ పర్ థియరిటికల్ గా ఏదైతే ఉంటుందో మనం ఏదైతే చదువుకుంటామో దాన్ని రియల్ టైమ్ లో దాన్ని అప్లై చేస్తారు. కాబట్టి రియల్ టైమ్ లో వచ్చేసరికి ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంటది, లేకపోతే వర్డ్ ఫార్మాట్ లో ఉంటది, అవుట్లుక్ ద్వారా అంటే కమ్యూనికేషన్ అంటే ఈ అవుట్లుక్ త్రూ ఉంటది కాబట్టి అది రియల్ టైం కి వచ్చేసరికి అలాగ అనిపిస్తుంది మీకు. థియరిటికల్ గా ఏదవుతుందో అసలు రియల్ టైమ్ లో కూడా అదే ఉంటుంది. ఆ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని అట్లా ఫాలో అవుతాయి. కాకపోతే మన దగ్గర చిన్న చిన్న కంపెనీస్ అన్న అవన్నీ ఫాలో అవ్వవు కాబట్టి దట్టు క్లయింట్ కూడా చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఏమంతగానో రిక్వైర్మెంట్ ఉండదు. సో అందుకని వీళ్ళు అన్ని ఫాలో అవుతారు. అండ్ మోర్ ఓవర్ క్లయింట్ కూడా పెద్దగా ఉంటారు కాబట్టి ఫీజులు అట్లుంటాయి. సో పోస్టింగ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే సేల్స్ అక్రూవల్ ఎంట్రీస్ నేను చెప్పాను కదా, ఎవరి దగ్గర అయితే తక్కువ ఉంటే వాళ్ళే పోస్ట్ చేసేసుకుంటారు. సో మీరు ఇక్కడ చూస్తే 90 కూడా కాదు, నా ఎక్స్పీరియన్స్ అయితే 99% అవే దొరుకుతాయి. ఏది మన సేల్స్ అయినా మిస్ అయితే, పర్చేస్ అయినా మిస్ అయితే. సో ఆ ఎంట్రీస్ పోస్ట్ చేయగానే నీకు అక్కడ ఏంటిది ఆ వేరియన్సెస్ అనేది వెళ్ళిపోతుంది. ఆ 1% 1 to 5% ఏదన్నా అనుకుంటే ఏముంటుందో కూడా చెప్తా. ఓకే, సో మాక్సిమం కేసులు 90% కేసులలో సేల్స్ పర్చేస్ ఎవరో ఒకరు మిస్ చేస్తుంటారు, వాళ్ళ సైడ్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగానే వేరియన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో కామన్ ఛాలెంజెస్ ఇన్ ద రికన్సిలేషన్, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు చూసుకోండి, మీరు నేను క్వశ్చన్స్ మొన్ననే ప్రిపేర్ చేసిన 200 లో అసలు ఈ క్వశ్చన్ ఉన్నది మేబీ, అంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూస్తే ఉంటది. సో అసలు కామన్ ఛాలెంజెస్ ఏంటి? టైమింగ్ డిఫరెన్సెస్, కరెన్సీ కన్వర్షన్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. టైమింగ్ డిఫరెన్సెస్ అంటే ఏంటంటే, నేను ఇది రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది మాక్సిమం కేసులలో కొన్ని సార్లు ఉండదు. కాకపోతే ఈ టైమింగ్ డిఫరెన్స్, ఇప్పుడు నువ్వు సేల్స్, ఇప్పుడు నేను సేల్స్ ఇన్వాయిసెస్ అని అంటున్నా.
ఓకే. ఈ సేల్స్ ఇన్వాయిసెస్ అంటే ఏంటంటే మామూలుగా ఎవరైతే మన కంపెనీ ఇప్పుడు అవతల కంపెనీ పర్చేజ్ చేసి మనం సేల్ చేసినప్పుడు మనకు సేల్స్ ఇన్వాయిసెస్ పంపిస్తాం కదా. అదేంటిది, మనమేమో సేల్స్ ఇన్వాయిస్ పంపించినప్పుడే మనం ఎంట్రీ బుక్ చేసుకుంటాం. ఏమంటే సేల్స్ ఎంట్రీ బుక్ చేసుకుంటాం. ఓకే. కాకపోతే అవతల పార్టీ ఎవరైతే ఉంటారో వాడికి అది పర్చేస్ కదా. సో వాడు కొన్ని అప్రూవల్స్ అన్ని తీసేసుకొని కొన్ని కన్ఫర్మేషన్స్ అన్ని బుక్ అయిన తర్వాత వాడేంటిది పర్చేస్ బుక్ చేసుకుంటాడు. ఓకే. సో సేల్స్ ఎంట్రీ ఏమో మనం ఇమ్మీడియట్ బుక్ చేసుకుంటాం. పర్చేస్ ఎంట్రీ అయితే ఇవన్నీ మీరు మామూలుగా కొందరు అంటారు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేస్తున్నారు అని అంటారు చూడండి. ఇగో వాళ్ళు ఈ పర్చేస్ ఎంట్రీ బుక్ చేయాలంటే వాళ్ళు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఒక 2-3 డేస్ టైం తీసుకున్నది అని అనుకుందాం. సో 2-3 డేస్ టైం తీసుకునేటప్పుడు వీళ్ళేమో 30th నాడు బుక్ చేసుకుంటారు ఎగ్జాంపుల్. సో 2-3 డేస్ ఇంకా ఫస్ట్ సెకండ్ వచ్చేసింది కదా. సో వీళ్ళ దగ్గర దాదాపు 2-3 డేస్ అంటే కంపల్సరీ మిస్ అయిపోతుంది. సో అట్లాంటి టైంలలో టైమింగ్ డిఫరెన్స్ ఇమ్మీడియట్ గా పంపించగానే నేను బుక్ చేసుకుంటాను బుక్ చేసుకోవాలని వాళ్ళు ఎవరు అడగరు. సో ఈ టైమింగ్ డిఫరెన్స్ వల్ల నీకు ఇంటర్ కంపెనీ వేరియన్సెస్ అనేది వస్తాయి. అండ్ మోర్ ఓవర్ కొందరు క్లోజింగ్ అనేది కూడా కొంచెం నీకు ఇక్కడ ఇదొక పాయింట్. నేను చెప్పేది ఒక టైమింగ్ డిఫరెన్స్ ఒకటేనండి. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పిన సేల్స్ ఇన్వాయిస్ ఒకటి పర్చేజ్ రికార్డింగ్ చేసినప్పుడు వీళ్ళేమో త్రూ అప్రూవల్ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది కాబట్టి వాళ్ళ బుకింగ్ వీళ్ళ బుకింగ్ వీళ్ళది కూడా ఉంటది. కాకపోతే ఒకవేళ వీళ్ళది ఫాస్ట్ అయినా ఎవరు అందరిది నాకు 2 days లో అయిపోతుంది నీది 2 days లో అయిపోతుంది అని ఏముండదు కదా. ఒకవేళ ఎవరిదైనా ఫాస్ట్ అయిపోయి మిగతా అవతల ఇంకో కౌంటర్ పార్టీ లేట్ అయితే ఆ టైంలో రికగ్నిషన్ అనేది డిఫరెన్స్ ఉంటే ఆ టైంలో కూడా వేరియన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటిదంటే క్లోజింగ్ ఒకటి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ రికన్సిలేషన్ చేసేటప్పుడు వచ్చి ఇంకొక ఛాలెంజెస్ ఏంటిదంటే క్లోజింగ్. మా కంపెనీలోనే కొన్ని రీజియన్స్ కి వర్క్ డే 6 వరకు పర్మిషన్ ఇస్తున్నారు. అంటే విత్ ఇన్ ద కంపెనీ బుక్స్ మన కంపెనీని మనం మెయింటైన్ చేసుకుని మనం పెట్టుకున్న డెడ్ లైన్ అంతే 4th అనేది. కాకపోతే కొన్ని బ్రాంచెస్ కి ఏంటంటే యుఎస్ లో ఉన్న బ్రాంచెస్ కి ఎందుకంటే యుఎస్ అనేది చాలా పెద్ద బిజినెస్ మాది. సో వాళ్ళకి యుఎస్ రీజియన్ వాళ్ళకి ఏంటంటే వర్క్ డే 6 వర్క్ డే 7 వరకు కూడా బుక్స్ ఓపెన్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్ లో ఏవో ఒకటి మిస్ అయ్యి ఉంటారు. కంపల్సరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది అని. కానీ మాకు వియత్నాం వాళ్ళకేమో 4 వర్కింగ్ డేస్. సో నేనేదైనా ఈ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేసేటప్పుడు నేనేదైనా ఫైండ్ అవుట్ చేసినా కూడా నేనేమన్నా లిస్ట్ పంపించినా వీళ్ళ దగ్గర డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ 6 బ్యాలెన్స్ 6 అని అన్నా కదా. సో 4th నాడు చూసుకుంటే నాకేమో వీళ్ళు ఓకే. సో 4th నాడు ఇప్పుడు నాకేమో 1 lakh ఉన్నది. ఇప్పుడు నాకేమో నేను 4th నాడు కంప్లీట్ చేసేయాలి. ఏది 4th డే నాడు. సో నా బ్యాలెన్స్ ఏమో 1 lakh ఉన్నది. సో వీళ్ళ బ్యాలెన్స్ ఏమో ఏది యూఎస్ నేను వర్క్ డే 6 వరకు చేస్తారని. సో వీళ్ళదేమో 80,000 ఉన్నది అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తా, వీళ్ళకి నేను డీటెయిల్స్ పంపిస్తా 20,000 ఏమున్నాయో. ఓకే, వీళ్ళ బుక్స్ ఓపెన్ ఉన్నాయి 6th వరకు ఓపెన్ ఉంటాయి. ఓకే, సో నువ్వు 4th నాడు కన్ఫర్మేషన్ తీసుకొని అప్రూవల్ తీసుకునేటప్పుడు మీ మేనేజర్ తోటి నీకు సమ్ టైమ్స్ ఏమైతుంది అని అంటే నీకు వీళ్ళ డిఫరెన్స్ కిందనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ దో మనం ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినా కూడా వీళ్ళకి పంపిస్తే వీళ్ళేంది 6 వరకు టైం ఉన్నది వీళ్ళకి. సో వీళ్ళు మెయిన్ ప్రయారిటీ అంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఎంట్రీస్ పంపించినాం కదా, మనం ట్రాన్సాక్షన్ పంపించినాం కానీ కంపల్సరీ పోస్ట్ చేయాలని అయితే ఏం రూల్ అయితే లేదు. కాకపోతే పోస్ట్ చేస్తారు. రియల్ టైంలో వచ్చేసరికి మనం జస్ట్ మెయిల్ పెట్టి కనీసం ఆ రికన్సిలేషన్ కంప్లీట్ అయిపోతుంది అంటే విత్ ఇన్ ద కంపెనీ కాబట్టి మనం చెప్తే వాళ్ళు పోస్ట్ చేస్తారు. కాకపోతే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా దాంట్లో యుఎస్ కంపెనీకి నాకు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, మిలియన్స్ లో జరుగుతూ ఉంటాయి అన్నట్టు మా వియత్నాం కి యుఎస్ కంపెనీకి. సో ఒకసారి ఏంటిదంటే వాళ్ళు అసలు పోస్ట్ చేయకుంటే ఏంటిది, నేను డైరెక్ట్ చెప్పేసిన ఇట్లా పోస్ట్ అయితే చేయమంటే చేయలేదు, వాళ్ళు వేరే బిజీలు ఉన్నారు. సో నాకైతే సాయంత్రం వరకే కన్ఫర్మేషన్ అయితే అయిపోవాలా, నేనైతే ఐడెంటిఫై చేసిన అని కొంత అమౌంట్ చూపిస్తే నేను మాన్యువల్ గా చెక్ చేసుకున్నా. ఏది
వాళ్ళు ఒకవేళ పోస్ట్ చేసేది ఉంటే 96,000 అవుతుంది. సో నా దాంట్లో ఆల్రెడీ 1 lakh ఉన్నది బ్యాలెన్స్. సో వేరియన్స్ ఎంత ఉన్నది 4,000 ఉన్నది అని నేను మాన్యువల్ గా నేను డీమ్డ్ వాళ్ళు పోస్ట్ చేసి ఉంటే, ఎందుకంటే 6th వరకు ఎలాగో పోస్ట్ చేస్తారు, వాళ్ళు పోస్ట్ చేస్తుంటే నా బ్యాలెన్సెస్ ఎంత ఉంటాయి అనేది చెక్ చేసుకున్నాను. సో అప్పుడు మా మేనేజర్ వాళ్ళైతే ఇంకా పోస్ట్ చేయలేదు, వాళ్ళు పోస్ట్ చేస్తే రికన్సిలేషన్ చేస్తే మాత్రం వేరియన్స్ ఇంతే ఉంటది అని మా మేనేజర్ చెప్తే అని వాళ్ళు ఓకే అని త్రూ మెయిల్లో మళ్ళీ ఓకే అని అంటే అది నీ దగ్గర సపోర్టింగ్ కింద ఉంటుంది. సో నీకు ఎప్పుడు కానీ త్రూ మెయిల్ కన్ఫర్మేషన్స్ అంటే కూడా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పేపర్స్ ఏం తీసుకోం, వాళ్ళు మెయిల్స్ లో మనం పంపిస్తే మెయిల్లో కన్ఫర్మ్ చేయడమే. మళ్ళీ వాళ్ళ ఎస్ఏపి బుక్స్ కూడా మనం చెక్ చేసుకోనికి ఉండదు. ఎవరిని చేస్తే ఈవెన్ విత్ ఇన్ ద కంపెనీ కార్గిల్ లో అయినా కూడా, ఐ మీన్ ఏ కంపెనీ అయినా, నాట్ ఈవెన్ కార్గిల్, విత్ ఇన్ ద కంపెనీ అయినా కూడా నేను ఓన్లీ వియత్నాం బుక్స్ మాత్రమే చెక్ చేయడానికి ఉంటుంది. అదే సేమ్ ఎస్ఏపీలను వాడుతుంటారు వాళ్ళు, వాళ్ళ కంట్రీకి ఏదైతే వాళ్ళ యుఎస్ బుక్స్ మాత్రమే చెక్ చేయడానికి ఉంటుంది. సో ఏదైతే కన్ఫర్మేషన్ ఇస్తారో అదే, ఇంకా దాన్ని నమ్ముకునే మనం ఉండాల్సిందే. సో ఇలా టైమింగ్ డిఫరెన్స్, వాళ్ళ క్లోజింగ్ టైమింగ్స్ మన క్లోజింగ్ టైమింగ్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా ప్రాసెస్ డిలే ఏమన్నా ఉన్నా కూడా అట్లాంటి టైంలో ఛాలెంజెస్ అన్నట్టు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. అండ్ కరెన్సీ కన్వర్షన్, ఇప్పుడంటే అసలు కరెన్సీ కన్వర్షన్ డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తున్నారు, కానీ అంతకు ముందు ఏంటిదంటే దీనికి మామూలుగా ఇప్పుడు కరెన్సీ కన్వర్షన్, ఇప్పుడు ఇంతకుముందు ఒక బ్రో అడిగింది కదా వేరే వేరే కరెన్సీలలో ట్రాన్సాక్షన్స్ ఉంటే ఏంటిదంటే, ఇప్పుడు నీకు ఏదైతే ఫారెన్ కరెన్సీ లాస్ ఆర్ గెయిన్ వస్తుందో, ఫారెన్ కరెన్సీ లాస్ ఆర్ గెయిన్, దీని ఏంటంటే మంత్ ఎండ్ టైంలో దీనికి అడ్జస్ట్మెంట్ ఏంటి పోస్ట్ చేసేస్తాడు డైరెక్ట్. ఇప్పుడు నేను $1 lakh నేను ఏదన్నా నేను పర్చేజ్ చేసిన అనుకుందాం, ఏది ఇండియా. సో మన యుఎస్ లో ఉన్న కంపెనీ ఏమో $1 lakh సేల్ చేసింది. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు 80 రూపీస్ అని అనుకుందాం. సో 80 lakhs. సో ఇక్కడ నాకు బ్యాలెన్స్ మీరు మామూలు మంత్ ఎండ్ టైం వరకు చూసుకుంటే ఓకే, మంత్ టైం నాడు ఆ డేట్ నాడు ఎప్పుడైతే రికన్సిలేషన్ చేస్తావో ఆ డేట్ నాడు చూసుకుంటే 85 అయింది అని అనుకుందాం. సో 1 lakh నువ్వు బుక్ చేసుకున్నదేమో 1 lakh మామూలుగా $1 lakh. నువ్వు ఇక్కడ చూసుకుంటే దీనికి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అంటే పోస్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు చూసుకున్నది రికన్సిలేషన్ తోని కాబట్టి, రికన్సిలేషన్ అంటున్నా, సారీ మైరా, మన ఇన్వాయిస్ కరెన్సీతో కాబట్టి, డాక్యుమెంట్ కరెన్సీతో కాబట్టి నీకు దేనికి పోస్ట్ చేస్తారు అని అంటే, ఏదైతే ఈ 5 ఉన్నదో, ఈ అమౌంట్ ఉన్నదో 5, ఆ 5 రూపీస్ ఇంటూ 1 lakh ఉన్నదా, సో దీన్ని ఏంటంటే M2M అడ్జస్ట్మెంట్ అని అంటారు. ఒక ఎంట్రీ అంటే మార్కెట్ టు మార్కెట్ సంథింగ్ ఏదో ఉంటాం, మేము M2M అడ్జస్ట్మెంట్ అంటాం. మార్కెట్ టు మార్కెట్ ఒకసారి చూడాలండి. సో M2M అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని అంటారు. అంటే ఏదైతే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో దాన్ని నువ్వు మంత్ ఎండ్ నాడు నువ్వు తీసుకొస్తే నీకు ఫారెన్ కరెన్సీ లాస్ ఆర్ గెయిన్ అనేది ఉంటుంది. ఆ లాస్ ఆర్ గెయిన్ కి ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. కాకపోతే వెన్ రికన్సిలేషన్ చేసేటప్పుడు మాత్రం నువ్వు ఓన్లీ డాక్యుమెంట్ కరెన్సీని బేస్ చేసుకుని, నీకు ఇక్కడ 8 lakhs అని ఉన్నా నీకు ఇంకొక కాలంలో 1 lakh అని US dollars ఉంటుంది, USD అని. సో నువ్వు ఏమంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వీటికి రెండింటికి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ లాస్ అసలు మన కేర్ చేయరు ఇంటర్ కంపెనీలు, కాకపోతే దానికి మాత్రం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అండ్ డిఫరెన్సెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ, ఇది మామూలుగా థియరిటికల్ గా ఉన్నది, కానీ ఎవరైనా కూడా అకౌంటింగ్ పాలసీస్ సేమే వాడతారు ఏ కంట్రీలో ఉన్నా కూడా. కాకపోతే అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను సిట్కోలో చేస్తున్నది కూడా నేను ఇప్పుడు యూకే కంపెనీకి సపోర్ట్ ఇస్తున్నా. యూరోప్ లో ఉన్న వేరే కంట్రీ ఏమో మాకు వేరే బ్రాంచెస్ ఉన్నాయి 2. సో ఆ 2 బ్రాంచెస్ ఏమో వేరే వాళ్ళ లక్సంబర్గ్ గ్యాప్ అని యూజ్ చేస్తున్నాయి. మేమేమో యూకే గ్యాప్ వాడుతున్నాం. వాళ్ళేమో లక్స్ గ్యాప్ అని వాడుతున్నారు, మేము యూకే గ్యాప్. సో మా ఇద్దరి మధ్యలో రికన్సిలేషన్ జరిగింది మొన్న. కాకపోతే మోర్ ఆర్ లెస్ అవే ఎక్కడ ట్రీట్మెంట్ అయినా అక్కడ సేమ్ ఉంటుందిలే, కానీ కాకపోతే ఏంటంటే డిస్క్లోజర్ చేసేటప్పుడు కొంచెం వేరే లెక్క చేయాల్సి వస్తుంది, వేరే గ్యాప్ వాడినప్పుడు. మ్యాక్సిమం కేసులలో అకౌంటింగ్ పాలసీస్ వల్ల చేంజెస్ వాళ్ళకు బ్యాలెన్సెస్ చేంజ్ వచ్చింది, అసలు వేరియన్స్ ఉన్నది అన్న కేసు అయితే ఉండదు. ఓకే,
సో ఇది హౌ డు యూ ప్రిపేర్ ది ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఇన్ రియల్ టైం. సో ఇది ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో సేమ్ అదే ఉంటది. సో మీరు అంతగానం అది కావద్దిగా. సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ పర్ఫార్మ్ ది ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ రియల్ టైమ్ లో అడుగుతాడు. సారీ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినా. సో నేను ఇంతసేపు రికన్సిలేషన్ అంటున్నా కానీ ప్రతి ఒక్క రికన్సిలేషన్ కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది అని మీకు ఒక పాయింట్ చెప్పిన. థ్రెషోల్డ్ లిమిట్. సో థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఏంటిది? ఏదైనా రికన్సిలేషన్ కానీ ఏదైనా డిసిషన్ మేకింగ్ క్రైటీరియా నువ్వు ఎప్పుడు తీసుకుందాం అనుకుంటావు? ఈ థ్రెషోల్డ్ లిమిట్ తర్వాతనే తీసుకుందాం అనుకుంటావు నువ్వు. సో ఇప్పుడు వేరియన్స్ ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు సమ్ యాక్షన్ అనేది తీసుకుంటావు. ఒకవేళ థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉంటే నువ్వు ఒక యాక్షన్ ఏదైతే తీసుకోవాలని అనుకుంటావు దాన్ని తీసుకోకుండా ఉంటావు. సో ఇలా నేను మామూలుగా మీకు బ్యాలెన్స్ షీట్ దానికి అసలు వేరియన్స్ అనేది చెప్పలేదు. ఎందుకు? బ్యాలెన్స్ షీట్ లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ కి నువ్వు సపోర్టింగ్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేయగలవు అంటే నువ్వు ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయగానే నీకు ఎవడు పోస్ట్ చేసింది అనేది కూడా కనిపిస్తుంది. ఆ పోస్ట్ చేసేటోడేమో కంపల్సరీ అసలు ఒక సపోర్టింగ్ అనేది లేకుండా పోస్ట్ చేయకుండా ఉండడు. సో వాడిని అడగగానే డైరెక్ట్ ప్రొవైడ్ చేసేస్తాడు. సో 100% నీకు సపోర్టింగ్స్ లో ఉన్న బ్యాలెన్స్ నీకు జిఎల్ అకౌంట్ ఏదైతే బ్లాక్ లైన్ లో ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వాల్సిందే. కాకపోతే రిమైనింగ్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కి, ఏపీఆర్ రికన్సిలేషన్ కి, ఏపీఆర్ కూడా 100% ఉంటుంది. బ్యాంక్ రికన్సిలేషన్ కి, సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్ కి, ఈ రెండు రికన్సిలేషన్స్ కి ఏంటంటే నువ్వు ఎంతో కొంత వేరియన్స్ అనేది ఉండొచ్చు. ఓకే, ఈవెన్ బ్యాంక్ రికన్సిలేషన్ కూడా కొన్ని సార్లు కొన్ని కంపెనీస్ ఉంచరు. ఎందుకంటే వాళ్ళ జరిగే ట్రాన్సాక్షన్ బట్టి. సో వేరియన్స్ అంటే నీకు ఎప్పుడు కానీ జిఎల్ అకౌంట్ ఇప్పుడు బ్యాంక్ రికన్సిలేషన్ వచ్చినప్పుడు నేను చెప్తానండి. అది మీకు ఓన్లీ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ లో థ్రెషోల్డ్ లిమిట్ కాన్సెప్ట్ అనేది చూడండి. సో నేను చెప్తూ ప్రతిసారి నేను ఒక వేరియన్స్ అయితే ఉంటుంది, మనం సేల్స్ డేటా పంపిస్తాము, పర్చేస్ డేటా వస్తుంది, దాన్ని ఏమేమి ఉన్నాయో లేవు అని రికన్సిలేషన్ అనేది ప్రిపేర్ చేసి చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళ దాంట్లో అయినా మన దాంట్లో అయినా సేల్స్ ఎంట్రీ బుక్ చేస్తాం, లేకపోతే పర్చేస్ ఎంట్రీ బుక్ చేస్తామో అని అన్నా. సో ప్రతి ఒక్క అమౌంట్ చెక్ చేస్తామా? ఇప్పుడు 5 lakhs అమౌంట్ ఉన్నది, సో వాళ్ళ దాంట్లో 4 lakhs ఉన్నది. వేరియన్స్ అనేది 1 lakh ఉన్నది కాబట్టి నువ్వు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చూసుకున్నావు, చెక్ చేసినావు, అయిపోయింది. మామూలుగా అయితే రియల్ టైమ్ లో ఎలా జరుగుతుంది? థియరిటికల్ గా అంటే ఇలా జరుగుతుంది. 1 lakh నువ్వు చెక్ చేయాలి, మొత్తం చెక్ చేసి ఏవైతే మిస్ అయినా అవన్నీ పంపించాలి. అయితే రియల్ టైమ్ లో ఎలా ఉంటది అంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కి ఒక థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది. అది మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. మా దగ్గర అయితే $5 lakhs $5 lakhs వేరియన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను చైనాతోనే బిజినెస్ చేశాను అనుకోండి ఇండియాలో. సో చైనాకు నాకు మధ్యలో వేరియన్స్ ఎంత ఉండొచ్చు అంటే $5 lakhs ఉండొచ్చు. ఎప్పుడు? సాఫ్ట్ క్లోజ్ అప్పుడు. హార్డ్ క్లోజ్ అప్పుడు ఎంత అంటే $1 lakh వేరియన్స్ ఉండొచ్చు. అంటే ఇది నేను ఇప్పుడు మా రిపోర్టింగ్ కరెన్సీ వచ్చేసి యూఎస్డి కాబట్టి ఏ కరెన్సీనైనా కూడా మన పేరెంట్ కంపెనీ రిపోర్టింగ్ కరెన్సీ బేస్ మీద కన్వర్ట్ చేస్తాం. అంటే నీకు ఒక కాలం వేస్తుంది సపరేట్ గా. సో అందులో ఉన్న బ్యాలెన్స్ ఎందుకంటే వేరే బ్రాంచెస్ ఇప్పుడు చైనాలో ఉన్న వాళ్ళకి కూడా వేరే కాలం వస్తుంది, యూఎస్డి కాలం. సో ఆ యూఎస్డి కన్వర్టెడ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ రెండిటి వేరియన్స్ వచ్చేసి మాకు $5 lakhs కంటే ఎక్కువ ఉండద్దు. ఎప్పుడు? సాఫ్ట్ క్లోజ్ అప్పుడు. హార్డ్ క్లోజ్ అప్పుడు $1 lakh. సాఫ్ట్ క్లోజ్, హార్డ్ క్లోజ్ అంటే ఏం లేదు, మీకు క్వార్టర్ క్లోజెస్ ఉంటాయి కదా, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈ క్వార్టర్స్ అనేది హార్డ్ క్లోజ్ అన్నట్టు. అప్పుడు మీకు ఆడిట్ జరుగుతుంది, మీరు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలేషన్ లో కీ నాలుగు 2 ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి పంచాయతీలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ హార్డ్ క్లోజ్ అన్నట్టు. ఈ రిమైనింగ్ ఏదైతే ఉంటాయో ఈ 8 నెలలు అవి సాఫ్ట్ క్లోజ్ అన్నట్టు. సో ఈ సాఫ్ట్ క్లోజ్ అప్పుడు నీకు రికన్సిలేషన్ వేరియన్స్ వచ్చేసి $5 lakhs. అంటే చూడండి, ఒక 80 రూపీస్ వేసుకున్నా 4 కోట్ల వరకు మాకు వాళ్ళకు డిఫరెన్సెస్ అనేది ఉండొచ్చు. 4 కోట్ల రూపాయలు, 4 crore rupees.
అంటే మాకు ఎంతెంత మామూలుగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మిలియన్స్ లలో జరుగుతాయి మాకు వేరే కంట్రీలో ఉన్న కార్గిల్ వాళ్ళకి. సో $5 lakhs వరకు ఉండొచ్చు. $5 lakhs వరకు ఉండొచ్చు అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే, నేను మామూలుగా మా దాంట్లో ఎలా జరుగుతుంటే వేరే ఒక కంపెనీ తోటి నా దాంట్లో 7.8 million ఉన్నది అని అనుకుందాం USD. 7.8 million. వేరే దాంట్లో 6.9 million ఉందని అనుకుందాం USD. సో ఇక్కడ వేరియన్స్ ఎంత ఉన్నది, నాదేమో సేల్స్, వందేమో పర్చేస్ ఎగ్జాంపుల్. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఉన్నది, ఇక్కడ వేరియన్స్ కాలం అవుట్ వస్తుంది కదా, డిఫరెన్స్ అనేది 700 million ఉన్నది, అవునా? 700 million, సారీ 700 million కాదు, 700K ఉన్నది. నాకు థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, 500K. నాకు థ్రెషోల్డ్ లిమిట్ ఎంత ఉన్నది, 700K. సో నా ఫస్ట్ గోల్ ఏంటిదంటే, యాజ్ ఆటో రెస్పాన్సిబుల్ 700K డిఫరెన్స్ ఎందుకు ఉన్నది నువ్వు ఐడెంటిఫై చేసేసి 700K దొరకబట్టేసి వాళ్ళకి ఇది మంచి ఇది చెయ్యాలి. యాక్చువల్గా మన రెస్పాన్సిబిలిటీ అది 700K. కాకపోతే ఏం చేస్తామో అని అంటే రియల్ టైంలో మన ఫస్ట్ గోల్ వచ్చేసి 500K వేరియన్స్ వచ్చేసి 500K కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఒక 250 అంటే 500K కంటే తక్కువ ఉండాలి అంటే ఎంత వరకు ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ అంతవరకు ఐడెంటిఫై చేసేసి కౌంటర్ పార్టీస్ పంపించేస్తాం. ఒక 300K, ఒక 250K. సో ఇలా ఏమన్నా నీకు ఏదైతే ఫస్ట్ దొరుకుతాయో ఆ దొరికినవన్నీ మనం పంపించేసి సో ట్రాన్సాక్షన్ మీ దాంట్లో రికగ్నైజ్ చేయండి, సో దట్ మన వేరియన్స్ అనేది బిలో థ్రెషోల్డ్ లిమిట్ వస్తుంది అని ఒక మెయిల్ పెడతాం. సో వాళ్ళు మనం పంపించిన ట్రాన్సాక్షన్ చూసుకొని వాళ్ళు మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అప్డేటెడ్ బ్యాలెన్స్ చూసుకుంటే ఒకవేళ ఒక 350K పంపించామనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ 350K పంపించగానే వాళ్ళ దాంట్లో కూడా 7,250,000 ఇంత మారిపోతుంది, 7.25 million. సో అప్పుడు మళ్ళీ వేరియన్సెస్ అనేది చూసుకుంటే మీకు ఎంత ఉంటుంది, 8 - 2 అంటే 5.5. సారీ 6 అనుకోండి. సో 7.6 million. ఇక్కడ చూసుకుంటే మీకు 9 ఇక్కడ. సో 2.5 తీసేస్తే 700K 2.5 తీసేస్తే ఎంత మిగిలింది ఇంకా మీకు 4.5. సో మీరు చూస్తే 500K కంటే తక్కువ ఉండాలి. నేనేమో కొన్ని ఎంట్రీస్ పోస్ట్ 400K అయింది. వేరియన్స్ అనేది ఉన్నది, కాకపోతే థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉన్నది. సో మన డ్యూటీ అక్కడితో అయిపోయింది ఆ పీరియడ్ వరకు. సో అంతేగాని జీరో చేయాలి అంటే మాత్రం అసలు జన్మలు చేయలేము మనం. ఎప్పుడు ఇంటర్ కంపెనీ అంటే మన లాంటి కంపెనీ ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే చాలా వరకు మా ఇంటర్ కంపెనీ రికన్సిలియన్స్ ఏదో ఒక వేరియన్స్ ఉంటూనే ఉంటది ఆ ట్రాన్సాక్షన్స్ కి. అందుకనే మామూలు ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ యాక్టివిటీ ఒకటి పెట్టిండు. అండ్ ఆఫ్టర్ దట్ ఆ వేరియన్స్ అనేది ఒకవేళ ఉండేది ఉంటే వాటికి ఏమన్నా ఆ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఒకటి మెయింటైన్ చేసి ఆ థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి అని అంటారు అంతే. సరే, హార్డ్ క్లోజ్ అప్పుడు 1 lakh అంటే నువ్వు ఇక్కడ చూసుకుంటే నువ్వు మామూలు ఎవ్రీ మంత్ 4,50,000 4,70,000 మెయింటైన్ చేసిన ఏం కాదు, కానీ సాఫ్ట్ క్లోజ్ హార్డ్ క్లోజ్ అప్పుడు మాత్రం 1 lakh ఉంచుకోవాలి. అంటే నువ్వు ఈ 350K దొరకబట్టినట్టు నువ్వు నార్మల్ టైంలో 700K ఉంటే నువ్వు దగ్గర 600Kకి నువ్వు ట్రాన్సాక్షన్ దొరకబట్టాల్సింది, ఏమేమి వేరియన్స్ ఏమేమి ట్రాన్సాక్షన్స్ అక్కడ సరే. సో ఇక్కడ అక్కడ సేమ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే నువ్వు వర్కింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. రికన్సిలియేషన్ కరెక్ట్ చేసి ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫికేషన్ అనేది నువ్వు కరెక్ట్ బ్యాలెన్స్ 1 lakh బిలో కంటే రావాలంటే ఎంతగానో ఫైండ్ అవుట్ చేయాలో అన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో అది అందుకే థ్రెషోల్డ్ లిమిట్ ఒక్కటే చెప్దామని అనుకున్నా. థ్రెషోల్డ్ లిమిట్ కాన్సెప్ట్ అయితే అది. అందులో మీరు మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఆ థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువ వేరియన్స్ ఉండేటట్టు చూసుకోవాలి అంతే. సో ఎలా చేస్తాం ఇది మీరు మామూలుగా చూడండి. We will start doing this after AP and AR books are closed. In general, AP books will be closed on workday -1 or workday +1. సో workday -1 అంటే జూలై 31st, workday +1 అంటే ఆగస్ట్ 1st. సో -1 +1 మధ్యలో మళ్ళీ 0 3 days గ్యాప్ అట్లా చూసుకోవద్దండి. సో AP and AR బుక్స్ క్లోజ్ అయిపోయినాక ఎందుకు అంటే బిహైండ్ లాజిక్, వాళ్ళ బుక్స్ క్లోజ్ అయ్యే వాళ్ళ రికన్సిలియేషన్ అయిపోతేనే నీకు ట్రాన్సాక్షన్ ఏపీ రిలేటెడ్ పర్చేస్ ఐ మీన్ దాన్ని ఏమంటారు పర్చేస్ సేల్స్ డేటా అప్డేట్ అయిపోయింది అన్నట్టు.
ఆ తర్వాత ఏమైనా ఉన్నది అని అంటే మనకు ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ లో దొరకబట్టాల్సిందే. సో ఫస్ట్ ప్రైవేట్ ఎవరైతే మన ఏపీ వాళ్ళు ఏఆర్ వాళ్ళు చేస్తారో వాళ్ళని అది కాని చేయాలి మనం. సో అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. అందుకని వర్క్ డే 2 నుంచి వర్క్ డే 5 or 4 వరకు చేస్తామని అన్నా. So first I will prepare the intercompany statement. This will include all my branch transaction with other branch. I will pull the transactions from the data from the ERP system, whatever we use for bookkeeping, SAP in our case. So అదే నేను చెప్పిన పాయింట్ SAP నుంచి పుల్ చేస్తాము అని. And after preparation, I will send the statement to the counterparties to check and confirm when in their books also whether in their books also do they have same balances. సో నేను ఏం పంపిస్తాను అని చెప్పిన మీ ముగ్గురికి పంపిస్తాను. మీ ముగ్గురు పంపించి మీ దగ్గర కూడా సేమ్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేయాలి అంటారు. అండ్ యూజువల్లీ ద కన్ఫర్మేషన్ ఐ విల్ గెట్ ఫ్రమ్ ఇది లేదు. ఓకే ఓకే ఓకే. సో యూజువల్లీ ఐ విల్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకే. ఇక్కడ యూజువల్లీ ద కన్ఫర్మేషన్ ఐ విల్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్ కంపెనీ స్టేట్మెంట్ ఫ్రమ్ ద కౌంటర్ పార్టీ. సో కౌంటర్ పార్టీ నుంచి నేను కన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళకి ఏం తెలియకుండా ఉండదు కదా, వాళ్ళు కూడా ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏదైతే ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్ అని పంపిస్తారు. ఐ విల్ డూ ద రికన్సిలేషన్ ఆఫ్ ఎనీ ఐసీ స్టేట్మెంట్ విత్ ఐసీ స్టేట్మెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కౌంటర్ పార్టీ. సో ఐసీ స్టేట్మెంట్ అంటే నథింగ్ బట్ నేను ఆ టెంప్లెట్ ఉంటే పక్కనే నేను ఆ సేల్స్ డేటా పర్చేస్ డేటా ఉంటుంది కదా వాళ్ళు పంపించేది, దాంతో రికన్సిలేషన్ చేసుకుంటా. సో దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ చెకింగ్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ రికగ్నైజ్డ్ ఇన్ మై బ్రాంచ్ వెదర్ ఇట్ ఈస్ ఎ సేల్ పర్చేస్ సర్వీసెస్ ఇస్ ఆల్సో రికార్డెడ్ ఇన్ ద కౌంటర్ పార్టీ బ్రాంచ్ బుక్. సో నథింగ్ బట్ మన దగ్గర ఏమైతే ట్రాన్సాక్షన్ అవతల పార్టీకి రివర్స్ లో ఉన్నదా లేదా అని చెక్ చేయడం. ఓకే. అండ్ చూడండి ఎగ్జాంపుల్ బ్రాంచ్ పర్చేస్, సేల్స్, క్రెడిటర్. సో దీని నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటంటే నువ్వు పిఎన్ఎల్ అకౌంట్ చెక్ చేస్తున్నప్పుడు నువ్వు పర్చేస్ చూస్తుంటే వాడి దాంట్లో సేల్స్ బ్యాలెన్స్ ఉండాలి పిఎన్ఎల్ అకౌంట్ కి. నువ్వు ఒక సేల్స్ చూస్తుంటే పర్చేస్ డేటా అనేది చెక్ చేయాలి, అది దాని మీనింగ్. నువ్వు డేటా చూస్తుంటే వాళ్ళ దగ్గర క్రెడిటర్ బ్యాలెన్స్ ఉండాలి, నువ్వు క్రెడిటర్ చూస్తుంటే వాళ్ళ దగ్గర డేటా బ్యాలెన్స్ ఉండాలి, అంతే. సో ఇంకొక పాయింట్ ఏమంటున్నాను, usually we do reconciliation for both P&L transactions as well as balance sheet transactions. So we have to prepare IC statement for both P&L and balance sheet. సో ఆ ఐసీ స్టేట్మెంట్ లో నువ్వు బ్యాలెన్సెస్ పంపిస్తావు కదా, అది నువ్వు ట్రాన్సాక్షన్స్ అన్ని ఏది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్ని పుల్ చేసుకున్న తర్వాత నువ్వు ఐసీ కన్ఫర్మేషన్ పంపించేటప్పుడు ఆ ప్రిపరేషన్ దాంట్లో P&L కు సపరేట్ గా బ్యాలెన్స్ షీట్ కి సపరేట్ గా బ్యాలెన్సెస్ అనేది నువ్వు ఆ పైవట్ టేబుల్ వేసేసి పంపించాలి. Okay, after reconciliation is done, if I find out any transactions not posted in either of the branch book, we have to make sure that those transactions are recognized in the concerned branch book. So ఇది నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాడు. సో ఓకే, జనరల్ సిచ్యువేషన్స్ ఫర్ వేరియన్స్ అంటే మామూలు రియల్ టైమ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, దేని వల్ల వేరియన్సెస్ వస్తాయని క్వశ్చన్ అడుగుతారు కదా. సో అది పిఎన్ఎల్ అకౌంట్ కు సంబంధించి పిఎన్ఎల్ అకౌంట్ ఏంటి, ఇఫ్ సమ్ టైమ్స్ ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ మిస్సెస్ టు రికగ్నైజ్ ద పిఎన్ఎల్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ సేల్స్ పర్చేస్, ఎనీ రీఛార్జెస్, రియంబర్స్మెంట్. సో ఇక కంపెనీ టు కంపెనీ ఏం జరుగుతాయి, సర్వీసెస్ లేకుంటే సేల్స్ పర్చేస్ అవి మిస్ అయినప్పుడు మీకు వస్తూ ఉంటాయి. సో ఇన్ ద పిఎన్ఎల్ అకౌంట్ రికన్సిలేషన్ వీఆర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద పిఎన్ఎల్ ట్రాన్సాక్షన్. కరెక్టే. సో బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్, బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు ఏముంటది, in addition to the P&L transaction, sometimes counterparty might not recognize any payment or receipt of cash. ఇది కౌంటర్ పార్టీ అని అనుకోవచ్చు, మనమైనా అనుకోవచ్చు. ఇది ఏంటిదంటే పేమెంట్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ క్యాష్ అంటే మనకు 1 lakh ఉన్నది, ఏది క్రెడిటర్ బ్యాలెన్స్ ఎవరికి, నేను మన ఈ వెంకటేష్ బ్రోకి పే చేయాలి, నా దాంట్లో బ్యాలెన్స్ ఉన్నది. సో నేను పేమెంట్ చేసేసిన, చెక్ పంపించడమో లేకుంటే సంథింగ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ చేసేసినప్పుడు ఏమనుకున్నా ఇది 60,000 అయింది. ఎప్పుడు June 30th కు 60,000 అయింది, నేను జూన్ లో పే చేసిన. కాకపోతే పేమెంట్ చేసినా కానీ ఈ
చైనాలో ఉన్న వాళ్ళు నా పేమెంట్‌ని ఇంకా రికగ్నైజ్ చేయలేదు. సో వాళ్ళ దాంట్లో ఏముంటది? ఇంకా 1,00,000 రావాలి అన్నట్టే ఉంటది. ఓకే. సో ఇది ఈ బ్యాలెన్స్ షీట్‌లో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ చాలా రేరు. మనం ఏదైతే పంపిస్తామో మనకు అది వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బుక్ చేసేసుకుంటారు. సో ఇట్లాంటివి దొరుకుతాయని అనుకోవద్దు. మాక్సిమం కేసులలో సేల్స్ పర్చేజ్ డేటానే దొరుకుతది. సో ఇట్లాంటి కేసులలో ఏమైతది 40,000 దీని వల్లే ఉన్నది కాబట్టి మనం మనం జస్ట్ పంపిస్తాం. మేము ఆల్రెడీ ఇట్లా పేమెంట్ అనేది చేసాము. సో బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇగో స్క్రీన్‌షాట్ ఇదండి. ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏముంటే ఆ డీటెయిల్స్ అన్ని పంపించేస్తే వాళ్ళేం చేస్తారు? వాళ్ళు అసలు 40,000 బ్యాంక్‌లో పడ్డప్పుడు బ్యాంక్ రికన్సిలియేషన్ ఏదో ఒకటి చేసుంటారు గదా! ఆ బ్యాంక్ రికన్సిలియేషన్ టైమ్‌లో దానిలో ఒకవేళ ఇంకా సస్పెన్స్ అకౌంట్స్‌లోనే ఉంచితే, ఆ సస్పెన్స్ అకౌంట్స్ నుంచి మనకి ఇక్కడ వీళ్ళకి మనం డెటార్ కాబట్టి, మన డెటార్ బ్యాలెన్స్‌కి అడ్జస్ట్‌మెంట్ అనేది చేసేసుకుంటారు. ఓకే. ఇది కేస్ ఓన్లీ నాకు లిటిల్ కోయిన్సిడెంట్ ఏందంటే, నాకు గూడా చైనా వాళ్ళతోనే జరిగింది. నేను వియత్నాం వాళ్ళతోని చేస్తుంటే, చైనాలో ఉన్న ఆర్2ఆర్ వాళ్ళతోనే జరిగింది. సో, వాళ్ళేందంటే, వాళ్ళు ఆన్ టైమ్ పేమెంట్ ఉంటదన్నట్టు. ఇయ్యాల నేను ఇన్వాయిస్ పంపించినా, మాకేందంటే వితిన్ ద కంపెనీ 1 మంత్ లోపే పే చేయాలన్నట్టు. సో, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇన్వాయిస్ పంపించే ఒక 5 రోజులో, 6 రోజులో ఉంటది. 6 రోజుల్లోపు పంపించేవాళ్ళు అమౌంట్స్. మేమేంది అప్పుడప్పుడు బుక్ చేయడం మర్చిపోయామో, లేకుంటే వేరే దాని మీద బిజీగా ఉండడమో చూస్తే, వాటికి అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీ అంటే పేమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయకుండా ఉండేదానికి నెక్స్ట్ వేరియన్స్ అనేది కనిపించేది మాకు. ఓకే. సో, అది. ఇది ఇన్ అడిషన్ టు అంటున్నా. అంటే పీ&ఎల్ అకౌంట్‌లతోటి వచ్చే వేరియన్స్‌తో పాటు మీకు క్యాష్ పేమెంట్ రిసిప్ట్ తోటి వచ్చే వేరియన్సెస్ కూడా ఉంటాయి బ్యాలెన్స్ షీట్‌లో. సో, వైల్ ఇన్ ద రిసిప్ట్ ఆఫ్ క్యాష్, సో వైల్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ రికన్సిలియేషన్, వి హావ్ టు ఫోకస్ ఆన్ ద క్యాష్ ఫ్లో ఆల్సో అంతే. ఇది మీరు చెప్పుకుంటే మంచి పాయింట్ అండి. మీరు ఐ మీన్ ఇంటర్వ్యూ టైమ్‌లో. ఓకే. సో, ఇక్కడ వరకు ఓకే. జస్ట్ if we do not find out some transactions in our books which is recognized in the counterparty books, we should not directly recognize in our books. For every transaction we found out in variance, we have to request for the documentary evidence. So, and after that, we have to make sure ourselves that transaction is related to us. Then only we can post the interest to minimize the variance. సో, ఇది ఒక్కోసారి ఏమైతదనంటే, మనకు వాళ్ళకు వేరియన్సెస్ ఉన్నాయి గదా! అని డైరెక్ట్ పోస్ట్ చేద్దామని ట్రై చేస్తారు. వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి నిజమై ఉంటది గదా! వాళ్ళ దాంట్లో ఉన్నది గదా! మనం పోస్ట్ చేసేద్దాము. మనకు రికన్సిలియేషన్ వేరియన్స్ అనేది తగ్గుతది అనేది చెల్తాన్నాయి. సో, వాళ్ళు 100 పోస్ట్ చేసినా గూడా హి నియర్ దగ్గర ఇప్పుడు మనకు 5,00,000 అన్నావు గదా! వినయ్ 5,00,000 దగ్గర కాకుండా 5,00,000 1,000 వేరియన్స్ అనేది ఉన్నది. ఒక 5,000 వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు గాబట్టి వాళ్ళు మనం బుక్ చేసుకుంటే వేరియన్స్ అనేది తగ్గుతది అని అనుకున్నారనుకోండి. మేనేజర్ అయినా గూడా ఎవ్వరు ఒప్పుకోరు. వాళ్ళ 1,000 కదా ఈవెన్ €10 $10 గూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ సైడ్ బుక్ చేశారంటే వాళ్ళు ఏదో ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టుకొని బుక్ చేస్తారు. లేకుంటే బుక్ చేయరు. ఓవర్ స్టేట్‌మెంట్ ఉంటే కంపెనీకే లాస్. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ చూడడం వల్ల వాడేంది అట్లా చూసుకొని క్యాష్ ఫ్లో వచ్చిందని తీసేసుకుంటాడు. మళ్ళా ఫ్రాడ్ జరుగుతది. సో, ఎవ్వరైనా గూడా ఏ అమౌంట్ అందుకే ట్రాన్సాక్షన్ జరిగితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఉండాల్సిందే. సో, వాడు ఎప్పుడైతే రికన్సిలియేషన్ చేస్తామో మన దగ్గర డైరెక్ట్ కౌంటర్ పార్టీ చెప్పింది కదా అని బుక్ చేయకుండా వాడిని మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి అని అంటున్నాడు. ఓకే. సో, టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనేది నేను మామూలుగా చెప్తాను. అండ్ మీకు ఈ పాయింట్ కవర్ అయిపోయిందండి. సాఫ్ట్ క్లోజ్, హార్డ్ క్లోజ్. సో, ఒక అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ ఇవి. టైప్ ఆఫ్ ఎంట్రీస్ అంటే జస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీసే. ఇవి ఒకసారి మీరు చూసుకోండి రియల్ టైమ్‌దిది. అంతే ఇగ అంతకంటే ఎక్కువ ఏం లేదు రికన్సిలియేషన్. ఇదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఏదో వదిలేసినాను అనుకోకండి. సో, ఇది గూడా హౌ విల్ యూ పుల్ ద ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ గూడా చూడండి. సెపరేట్ సెట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రియల్ టైమ్‌లో ఎలా చేస్తామని. అండ్ ఎంట్రీస్ గూడా జస్ట్ పర్చేస్డ్ అకౌంట్స్ పేయబుల్, సేల్స్ టు డెటార్స్ టు సేల్స్ అకౌంట్. ఇది నార్మలే. ఓకే. సో, మనం రేపు బిఎస్ఆర్ గురించి చెప్పుకుందాము. హ్మ్. ఓకే అండి. అంతే. ఇంకేం లేదు. ఇంటర్ కంపెనీ రికన్సిలియేషన్ అంటే ఇంతే. తనకి మధ్య మధ్యలో ఏమన్నా పాయింట్స్ అంటే మనం రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి గదా! రియల్ టైమ్ ఐ మీన్ ఆ 200 క్వెషన్‌లో ఇంటర్ కంపెనీ మీద గూడా ఒక 15, 20 క్వెషన్స్ ఏమో ఉన్నాయి. సో, ఆ క్వెషన్స్‌ల ఏమన్నా మీకు ఐ మీన్ మనం క్వెషన్స్ డిస్కస్ చేసేటప్పుడు కొత్త పాయింట్ ఏమన్నా వస్తదంటే మాత్రం అప్పుడు చెప్తాను నేను మీకు. ఓకే. ఓకే అండి.
పంపిస్తా బ్రో, పంపిస్తా. థ్యాంక్స్ బ్రో, గుర్తు చేసినందుకు పంపిస్తా. ఓకే, బాయ్ అండి.